మాజీ సీఎం చంద్రబాబుపై కారుమూరి సునీల్ ఫైర్ అయ్యారు. చింతలపూడిలో జనం రాని సభను చూసి చంద్రబాబుకు మతి భ్రమించిందన్నారు. గోదావరి కుర్రాన్ని పక్కా లోకల్ నాది, నేనెందుకు పోటీ చేయకూడదంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని చురకలంటించారు. ఇక అభివృద్ధి గురించి మాట్లాడేందుకు ఎక్కడికి రమ్మన్నా వస్తానంటూ సవాల్ విసిరారు కారుమూరి సునీల్. ఈరోజు ఏలూరు పార్లమెంట్ పరిధిలోని చింతలపూడిలో జనం లేని టీడీపీ సభకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు నా గురించి మాట్లాడడం జరిగింది. ఎవరిని? కారుమూరి నాగేశ్వరరావు గారి కొడుకుని. కారుమూరి నాగేశ్వరరావు గారు అంటే ఉమ్మడి గోదావరి జిల్లా ముద్దుబిడ్డ. మరి గోదావరి కుర్రోడైన నేను ఏలూరులో పోటీ చేస్తుంటే ఆయన ఇలా మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లాకి మాకు విడదీయని బంధం. రాజకీయాలు చేయండి అండి. యువత వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యువకుడిని, ఉత్సాహవంతుడిని అని చెప్పి నాకు ఏలూరు పార్లమెంట్కి సీట్ ఇవ్వడం జరిగింది. ఒక బీసీ కులాన్ని నుంచి వచ్చిన నేను మొట్టమొదటిసారిగా ఒక మేజర్ పార్టీ టికెట్ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. మరి నేను ఒక బీసీకి టికెట్ ఇస్తే మీరు చూడలేకపోతున్నారా? మరి మీరు ఒక బీసీనైనా, ఒక ఎస్సీనైనా ఎప్పుడైనా రాజ్యసభకి ఎవరైనా పంపించారా? యువత వచ్చింది రాజకీయాల్లోకి, రాజకీయాలు మారుతున్నాయి. మీరు ఇప్పుడు కూడా మీ పందా మార్చుకోవాలి. ఇలా ఏదేదో మాట్లాడితే కుదరదు. మీకు మంచి రాజకీయాలు చర్చ చేయండి. అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి మాట్లాడండి. చర్చిస్తాం మీతో పాటు. మేము సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి సంక్షేమం, అభివృద్ధి అవే మాకు శ్రీరామ రక్ష. ఎక్కడైనా ఎనీ సెంటర్, ఎనీ టైం రెడీ. చర్చించుకుందాం రండి.